ఇక్కడ ఒక ఐఫోన్ ఉంది, మన చేతిలో కూడా ఒక ఐఫోన్ ఉంది. ఫైనల్గా ఫస్ట్ డే ఇవాళ రిలీజ్ అయింది ఐఫోన్ ఇక్కడ ఇవాళ రిలీజ్ అయినాయి ఐర్లాండ్లో. నేనైతే ఐఫోన్ 16 Pro తీసుకున్నా. ఈ ప్లాన్స్ ఏంది, అసలు ఈఎంఐ ఏంది, ఏ రకంగా తీసుకున్నా నేను, ఇదంతా మన ఛానల్లో ఫుల్ వీడియో వస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐర్లాండ్లో ప్రైస్ల గురించి, ఐఫోన్స్ గురించి మొత్తం కంప్లీట్ వీడియో వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ గైస్. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే కొత్త ఐఫోన్ రిలీజ్ అయింది కదా, ఐఫోన్ తీసుకోవడానికి పోతున్నాము. ఇవాళ పోతలే, ఇవాళ కోసం పోయొచ్చిన. కాకపోతే ఏంటంటే వాడు ప్రీ బుక్ ఉండే కదా, అప్పుడు పోయి ప్రీ బుక్ చేసుకొని వచ్చిన. ఆ రోజు వీడియో చేయడానికి వాడు అలౌ చేయలేడు, సో అందుకని చెప్పేసి వీడియో చేయలే. ఇవాళ కూడా ట్రై చేస్తా వీడియో చేయడానికి మన షాప్ లో, బట్ తెలియదు. బట్ అలౌ చేస్తే వీడియో చేద్దాం. ఐర్లాండ్ లో ఐఫోన్ ప్రైస్ ఎంత, మనం ఎట్లా తీసుకుంటున్నాం, ఈఎంఐ ఆప్షన్స్ ఏముంటాయి, అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అట్లనే లిఫీ రివర్ ఉంది కదా, సిటీ సెంటర్కి వచ్చే వీడియోలో లిఫీ రివర్ ఎప్పుడు కనబడతా ఉంటుంది. అయితే ఆ లిఫీ రివర్ లో ఏదో స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అట్లాంటివి జరుగుతున్నాయి, అది కూడా కవర్ చేద్దాం ఈ వీడియోలో. అయితే మనమైతే ఇప్పుడు వోడాఫోన్ తోనే సిమ్ తీసుకొని, దాంట్లో వోడాఫోన్ తో సిమ్ తో పాటు ఫోన్ కూడా వోడాఫోన్ లో తీసుకుంటున్నాము. 16 Pro ఆర్డర్ చేసిన నేను ఆల్రెడీ. టు బి ఫ్రాంక్, ఒక విషయం మాట్లాడాలి అనంటే, మన ఇండియాలో మనం ఐఫోన్ రిలీజ్ అయిందని చెప్పేసి ముంబైలో అక్కడిక్కడ ఎంత కొట్టుకుంటుండ్రు, ఎంత క్యూ ఉందో మనకు తెలుసు కదా. ఇక్కడ ఎవడు పట్టించుకుంటాడు అసలు, ఐఫోన్ అంటే ఎవడు పట్టించుకోడు, అది ఎక్స్పెన్సివ్ అని అంటారు. ఒక్కవేళ కూడా ఐఫోన్ కొన్నాడు అని అంటే ఇంకా వాడు అది ఖరాబ్ అయ్యేదాకా వాడతాడు, అట్లా ఉంటది ఇక్కడ. స్పైర్ కి ఆపోజిట్ లో ఉంది వోడాఫోన్. ఇంకా మీకు వేరే వేరే కంపెనీస్ కావాలనుకుంటే 3 Air, వర్జిన్ మీడియా ఇట్లాంటివి కావాలనుకుంటే కూడా ఇదే గల్లీలో ఉంది. ఇక్కడైతే స్పైర్ కి జస్ట్ ఒక 100 meters దూరంలో వోడాఫోన్ ఉంది. లోపలికి పోయి అడిగితే వాడు ఏమంటున్నాడంటే, ఆల్రెడీ మస్తు మంది కస్టమర్లు ఉన్నారు, అందుకని చెప్పేసి కొంచెం అయిన తర్వాత రా అన్నాడు. ఒక 15-20 నిమిషాలు అయిన తర్వాత రమ్మని చెప్పి అన్నాడు. అయితే వాడు అట్లా అన్నాడని చెప్పేసి ఇలా బయటికి వచ్చి జస్ట్ ఇట్లా మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇట్లా వీడియో స్టార్ట్ చేసిన అంతే. ఒక లంజవాడికి వచ్చి కథ ఇంకా నీకు ఎవడు ఇచ్చిండు రైట్స్, యూ ఫకింగ్ ఇండియన్స్, అది ఇది అని చెప్పేసి ఇంకా బుద్ధి తిడుతున్నాడు వాడు. ఇట్లా ఇక్కడ సేఫెస్ట్ కంట్రీ అని అంటే సేఫెస్ట్ కంట్రీయే, బట్ ఏందనంటే ఇంకా ఉంటారు అక్కడక్కడ ఇట్లాంటి వాళ్ళు కూడా. సో కాబట్టి జాగ్రత్త. నాకు కూడా ఈ మధ్యన మస్తు మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు. కొన్ని డబ్లిన్ లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అట్లనే ఇంకొకటి ఏందనంటే, ఇక్కడ వేరే ఇప్పుడు పాకిస్తాన్ వాడు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, మీరు ఎక్కడి నుండి వచ్చిల్లు అని అంటే ఇండియాకి వెళ్ళి వచ్చిల్లు అని చెప్తున్నాడు. అట్లా వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారు ఇక్కడ అని చెప్పి అనుకుంటున్నారు, ఇండియన్స్ ఆక్యుపై చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నారు ఇక్కడ. బయటకు పోయినప్పుడు చేసేటప్పుడు టేక్ కేర్ గైస్. ప్రభు దేశంలో ప్రభు గురించే, ప్రభువుని నమ్ముకోమని ఏం చెప్తారంటే, ఇట్లా బైబుల్ గురించి ఒకటి చెప్తా ఉంటాడు. అది చెప్పిన తర్వాత ఇటు కొంచెం ఇటు గోడా సైడ్ ఇటు వచ్చినాం అనుకో, ఇక్కడ ఫ్రీగా టిఫిన్లు కానీ ఫుడ్ ఏదో ఒక టిఫిన్ అట్లాంటి ఫుడ్ ఏదైనా ఒకటి ఇస్తారు. ఇచ్చి లాస్ట్కి ఒక కార్డు ఇస్తారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరూ వాళ్ళే. యూజువల్గా స్పైర్ దీని వెనకాలనే డబ్లిన్ పోర్టల్ ఉంది కదా, డబ్లిన్ నుండి US కి కనెక్ట్ అయ్యే పోర్టల్ దీని వెనకాలనే ఉంది చూడండి. మళ్ళీ దీనికి ఆపోజిట్ లోనే ఇంతకుముందు నేను చూపించినట్టు ఆ ఎయిర్ ఇవన్నీ మీకు ఐఫోన్ అది ఏమన్నా ఫోన్లు కావాలనుకుంటే ఇక్కడ దానికి సంబంధించినవి అన్ని షాప్స్ ఈ గల్లీలో ఉన్నాయి. ఈఎంఐ ఆప్షన్ లో తీసుకుందాం అని అనుకుంటే ఈ గల్లీలో ఉన్నాయి. మొత్తం ఎడ చూసినా అదే హాట్ టాపిక్, ఐఫోన్ అంత లేదు ఇక్కడ. మొత్తం ఇదంతా ఖాళీ, దుకాణం అంతా ఖాళీ ఉంది.
10 సార్లు వచ్చిండు, చూస్తున్నాడు, కూర్చున్నాడు, కంప్యూటర్ ఏదో హ్యాంగ్ అయింది అంటున్నాడు. 2 సార్లు రమ్మన్నాడు, వెయిట్ చేయించిండు. స్టిల్ ఇంకా ఏదో చెప్తానే ఉన్నాడు వాడు, తప్పితే పని మాత్రం అవుతలేదు. ఇంక ఇప్పుడే వచ్చిండు, ఏదో పేపర్ వర్క్ స్టార్ట్ చేసి ఫైనల్గా ఫోన్ అయితే హ్యాండ్ ఓవర్ చేసిండు. పెద్ద ప్రాసెస్ ఉంది దీనికోసము. అంతా మనం స్టోర్ల నుండి బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ మనం అంతా డిస్కస్ చేద్దాం దాని గురించి. లెట్స్ గో. ఐఫోన్ 16 Pro తీసుకున్నా. ఆల్రెడీ నా దగ్గర ఉన్నది Pro Max. నాకేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నా, వెయిట్ ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే Pro తీసుకున్నా. అండ్ స్క్రీన్ సైజ్ కూడా కంపారేటివ్ లాస్ట్ Pro సైజ్తో కంపేర్ చేస్తే స్క్రీన్ సైజ్ ఇప్పుడు ఉన్న Pro ఎక్కువ కాబట్టి Pro తీసుకున్నా. అంతే, ఇంకా వినించడానికి అయితే ఏం లేదు. ఇక్కడ ప్రాసెస్ ఏం జరిగింది అనేది మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడే వోడాఫోన్లో తీసుకున్న ఐఫోన్ 16 Pro అయితే ఫస్ట్ డే ఐఫోన్ కొనుక్కుంటే అసలు ఆ కిక్కే వేరే ఉంటుంది. పైసలు కూడా అట్లనే ఖర్చు అయినాయి అనుకోండి. సరే, వాట్ ఎవర్ అయింది. దీని గురించి ప్లాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక 10 నిమిషాలలో ప్రాసెస్ అయిపోయింది. ఫాస్ట్గా ప్రాసెస్ అయిందనే చెప్తా. ఫస్ట్ వాడు మన మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత క్రెడిట్ స్కోర్ చెక్ చేసిండు. ఒకవేళ క్రెడిట్ స్కోర్ ఉంటే ఓకే. ఒకవేళ మనకు మంచిగా లేదనుకోండి, క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందనుకోండి, సరే మనం కొత్తగా వచ్చినా మనకేం లోన్స్ లేవు, క్రెడిట్ స్కోర్ ఏం జనరేట్ కాదు అని అట్లా అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అని అంటే కొంచెం డిపాజిట్ అడుగుతున్నాడు. డిపాజిట్ ఎట్లా అని అంటే ఇప్పుడు మనం ఎట్లయినా ఒక 5 months 6 months డబ్బులు ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత పే చేస్తామో ఆ ఈఎంఐ డబ్బులు ఆటోమేటిక్గా వాడు మనకు అకౌంట్లో ఇస్తాడు. ఆ డిపాజిట్ డబ్బుల్లోకి వెళ్ళి మన అకౌంట్లో రీఛార్జ్ అవుతూ ఉంటుంది, ఈఎంఐ కట్ అవుతుంది. ఇప్పుడు వోడాఫోన్తో తీసుకున్నాం కదా మనము, అయితే ఆ వోడాఫోన్ రీఛార్జ్ ఈఎంఐ 2 కలిపేసి మనకు వాడు ఆటోమేటిక్గా 25 euros ప్లాన్, అట్లనే 40 euros ఎవ్రీ మంత్ మనం పే చేస్తాం అన్నట్టు ఈఎంఐ కోసం, ఫోన్ ఈఎంఐ. అయితే ఇవి 2 కలిపి 65 కదా. ఈ 65ది మనము ఒక 8 months ముందే ఇవ్వాలి. మనకు ఒకవేళ క్రెడిట్ స్కోర్ లేకపోతే 8 monthsకి సంబంధించిన పేమెంట్ ముందే చేయమన్నాడు వాడు. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వేరే నెట్వర్క్లో ఉన్నాము, సో ఆ నెట్వర్క్కి వెళ్ళి వీన్ నెట్వర్క్ వచ్చినందుకు వాడు 100 euros ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చాడు. అదొకటి అడ్వాంటేజ్. ఒకవేళ మీరు ఇట్లా ఫోన్ తీసుకుందామని అనుకున్నప్పుడు చేంజ్ కాకండి, నెట్వర్క్ ఎట్లయినా వాళ్ళ నెట్వర్క్ తీసుకుంటేనే వాడు మనకి ఈఎంఐ ఆప్షన్ ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. అదొకటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ 100 euros అంటే. అది కాకుండా దాని తర్వాత మనకు 3 months ఫ్రీగా ఇన్సూరెన్స్ ఇచ్చాడు వాడు. అయితే ఈ ఇన్సూరెన్స్ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే ఇన్సూరెన్స్ వర్త్ 1 monthకి 13 euros, అది 3 months ఫ్రీగా ఇచ్చాడు. ఈ ఇన్సూరెన్స్తోనే మన మొబైల్ పోయినా, దొంగతనం చేసినా, ఏమైనా డ్యామేజ్ అయినా కూడా కంప్లీట్ 100% కవర్ అయిపోతుంది ఈ ఇన్సూరెన్స్లో. అట్లనే సపోజ్ ఇప్పుడు మనము 16 Pro తీసుకున్నాము, 17 Pro వచ్చే టైంలో మనకేమైనా డ్యామేజ్ అయినా ఇంకేమైనా ఇష్యూస్ జరిగిన ఫోన్తోని వాడు కంప్లీట్గా 17 Pro ఇస్తాడు. అప్పుడు 16 Pro అయిపోతాయి అంటే మోడల్ అవుట్డేట్ అయిపోయినప్పుడు వాడు 17 ఇస్తాడు. అట్లా ఇదొకటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ ప్లాన్ వచ్చేసి 24 months ఉంటుంది. 24 months దాకా మనకు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్ అయితేనే ఉంటుంది. ఐబాన్ అంటే ఈజ్ నథింగ్ బట్ మన బ్యాంక్ అకౌంట్ అన్నట్టు. మన బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి రెగ్యులర్గా డబ్బులు కట్ అయితే ఉంటాయి. అది 24 monthsకి అవుతుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా, ఇక్కడ లిఫీ రివర్లో ఏదో స్విమ్మింగ్కి సంబంధించిన కాంపిటీషన్ ఏదో సంథింగ్ జరుగుతుందని. మస్తు దూరం నుండి స్విమ్ చేసుకుంటూ వస్తున్నారు, చూడండి ఒకసారి. వీళ్ళంతా పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మీరు వినొచ్చు వాళ్ళు ఎట్లా కొడుతున్నారో వాళ్ళకి సపోర్ట్గా. అట్లనే చూడండి ఎంతమంది వస్తున్నారు. ఓన్లీ హ్యాండ్స్ అప్తే ఏం కనబడతలేవు, ఎవరెవరు వస్తున్నారు ఏందనేది. వాళ్ళ ఫేస్లో కంప్లీట్గా మొత్తం నీళ్ళలో పెట్టి వస్తున్నట్టున్నారు వాళ్ళు. ఇక్కడెక్కడనో లాస్ట్ ఉండరు ఇంకా జనాలు, మిగిలిపోయిన వాళ్ళు ఘోరంగా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 1/2 kilometer వెనుక స్టార్ట్ అయినారు. మరి ఎక్కడి దాకా పోతారనేది తెలియదు. అసలు వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయి, అయితే ఫ్రీజ్ అయిపోతాం. బట్టలు వేసుకున్న వాళ్ళు మీద గాలికి ఫ్రీజ్ అయిపోయేటట్టున్నాము, అంత చల్లగా ఉంది వెదరు. అట్లాంటిది వీళ్ళు ఇంత చల్లటి నీళ్ళల్లో డేంజర్ స్విమ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ కాంపిటీషన్ కోసం అని చెప్పేసి సముద్రం నుండి లిఫీ రివర్లోకి రిటర్న్గా నీళ్లు విడిచిపెట్టిలు ఈ కాంపిటీషన్ కోసం అని.
ఇది గాయస్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. చూసిరు కదా iPhone 16 Pro ఎట్లా పర్చేజ్ చేసినాం, దాని సంగతి ఏంది. ఇదే గల్లీ దొరికినట్టుంది అందరికి, అందరి ఇళ్ళకి వెళ్ళిపోతున్నాడు అమ్మ, అంత పెద్ద రోడ్ ఉండగా. ఓకే, అది సంగతి. అయితే iPhone 16 Pro Max పర్చేజ్ చేసినాము. అట్లనే లిఫీ రివర్లో చూసిరు కదా వాళ్ళంతా చల్లటి నీళ్ళు ఎట్లా స్విమ్ చేస్తున్నారు ఏందనేది కాంపిటీషన్. హైలైట్ పాయింట్ ఏంటంటే ఒక 100 మంది ముందట ఉంటే లాస్ట్ ఉన్నాయని కూడా ఇంకా ట్రై చేస్తున్నాడు స్విమ్ చేయడానికి. ఆల్మోస్ట్ ఒక 300-400 మీటర్ల దూరంలో ఉంటాయి కూడా. అది అసలు గేమ్ స్పిరిట్ అంటే. నెవర్ గివ్ అప్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ద వీడియో. బై బై గైస్.